మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందులో మనం గమనించవలసింది 200 యూనిట్ల విద్యుత్తు, గ్యాస్ సిలిండరు. ఈ 200 యూనిట్ల విద్యుత్తుకు సంబంధించింది కొంతకాలానికి వారు వాడిన సరాసరి సగటు ఎంతైతే ఉంటుందో ఆ సగటును బేరీజు వేసుకొని వారు ఎవరు అర్హులో తేల్చుతారు. అంటే సంవత్సరానికి మొత్తం ఎన్ని యూనిట్లు, 2 ఏళ్లకు ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చుతున్నారు లెక్కేస్తారు. సగటు లెక్క ఇస్తారు. ఇంత వచ్చినారు కనుక దానికి. లేదు ఓవరాల్‌గా తీసుకున్నప్పుడు నీకు 200 యూనిట్ల లోపు కరెంటు కాలిస్తే వాళ్ళు దానికి అర్హులు. ఆ తర్వాత ఎంతొచ్చినా సరే నీ ఆ బిల్లు చెల్లించాలి. ఇది గుడ్డి లెక్క. ఇక సిలిండర్‌కి సంబంధించింది ఇప్పటికీ తక్షణం అమలవుతున్నది 40 లక్షల కుటుంబాలకు రూ. 500 గ్యాస్ సిలిండరు రాయితీతోనే రాబోతున్నది. మరి మిగిలిన వారికి ఎప్పుడు అంటే జాతీయ భద్రతా కార్డు ఉండాలి. ఇప్పటికే పాత సిలిండరు కనెక్షన్ ఉండాలి. ఆ తీసుకున్న సిలిండరు అది పని చేస్తూ ఉండాలి. ఇవి ఉన్నవారికి ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి రేషన్ కార్డులు ఇవ్వడము, ఆ రేషన్ కార్డు ఆధారంగా వారి గ్యాస్ కనెక్షన్ కొత్తది తీసుకుంటే కొత్త దానికి దశల వారీగా వర్తింప చేసుకుంటూ వెళ్తారు. ఇప్పటికైతే ఇంతమందికే ఇట్లాగే ఇవ్వబోతున్నారు. మరి డబ్బుల సంగతి ఏమిటి అంటే కనుక ఈ డబ్బుల విషయంలో ప్రభుత్వమే నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించి ఫ్రీగానే సిలిండర్ ఇవ్వవచ్చు అనే ఒక ఆలోచన చేసినప్పటికీ అది సాధ్యం కావడం లేదు. సాంకేతిక పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం కేంద్ర ఇంధన శాఖకు సంబంధించిన అంశాలు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి ఈ మేరకు తిరిగి వినియోగదారుల అకౌంట్లోనే వేయాలి. ఉదాహరణకి వాళ్ళ సిలిండర్కు రూ. 955 ఉన్నది. రూ. 955 ఇచ్చి సిలిండర్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఈ 500కే సిలిండర్ అన్నారు కదా, ఆ రూ. 500 మినాయించి ఆ అమౌంట్ను గవర్నమెంటు వారి వారి అకౌంట్లలో కేవైసీ అంటారు కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ దానికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి బ్యాంకులు వేస్తాయి. ఎస్బీఐ దాన్ని నోడల్ బ్యాంక్గా ఉన్నది కాబట్టి దాని ద్వారా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 మంది గ్యాస్ డీలర్లతో చర్చలు జరిగినాయి. వేలాది మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. ఇందులో ఏజెన్సీల రూపంలో, డెలివరీ బాయ్స్ రూపంలో ఇంకా కొన్ని రకాల ఏమైనా సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే మళ్ళీ దానిపైన పెద్ద చర్చకు దారితీస్తాయి. ఇవన్నీ కాకుండా నగదు బదిలీ చేస్తే ఏ సమస్య ఉండదనే సూత్రప్రాయమైన అంగీకారానికి, అభిప్రాయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్టు తెలుస్తున్నది. కాబట్టి ఇందులో గందరగోళాలు, అనుమానాలు ఏమీ లేవు. మనం డబ్బులు కట్టాలి, మన అకౌంట్లలో గవర్నమెంట్ ఇస్తుందని చెప్పిన డబ్బులు ఆ మేరకు ఎవరెవరి అయితే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఇది 2 గ్యారంటీలలో సిలిండర్కు సంబంధించిన అంశం.